సంక్రాంతి శుభాకాంక్షలు. ఫెస్టివల్ సెలబ్రేషన్స్ రాగానే అప్పటి వరకు ట్రెండీగా ఉండే అమ్మాయిలందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఒక్కసారిగా తెలుగు అమ్మాయిలా మారిపోతున్నారు. నిజానికి అలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి 1 మంత్ ముందు నుంచే సర్చ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం డిజైనర్స్ అందరూ కూడా మంచి మంచి డిజైన్స్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. మరి ఇలాంటి అమ్మాయిలకి ఎటువంటి డ్రెస్సెస్ సూట్ అవుతాయి, అలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఫేమస్ డిజైనర్ శ్రవణ్ కుమార్. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి, నమస్కారం అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ABN తరఫు నుంచి. సో శ్రవణ్ గారు, నార్మల్గా యాక్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెప్పి. సో మీరు డాక్టర్ అవ్వాలి, యాక్చువల్లీ ఎందుకు డిజైనర్గా టర్న్ అయ్యారు? చాలా సంతోషంగా ఉన్నానండి. డాక్టర్ కాలేదు, డిజైనర్ అయ్యానని. డాక్టర్ అంటే కంప్లైంట్స్ ఏం లేవు, కానీ తల్లో ఏం రాసి ఉంటుందో అదే అవుతారు. దానికోసం నాకు క్లోత్స్ అయినా, ఫ్యాషన్ అయినా, బట్టలు అయినా చాలా ఇంట్రెస్ట్. ఎస్పెషలీ చేనేత దుస్తులు, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ సపోర్టింగ్ వీవర్స్, which is a part of my life, and I think so I'm very happy doing all this, and I have no regrets not being a doctor. I think I would have been it would have been really good if I would have been doctor also, but I'm happy being a designer. యాక్చువల్లీ ఆ పేరెంట్స్కి ఒక విజన్ ఉంటుంది, మన చిల్డ్రన్స్ని ఒక ప్రొఫెషనలిజంలో చూద్దాము అని చెప్పి. సో పేరెంట్స్ నుంచి మీకు ఎంకరేజ్మెంట్ ఉండేదా? చాలా ఉండేదండి. మా మదర్, మా ఫాదర్, మా అన్నలు, మా తోబుట్టు లేకుండా నేను ఈ స్థాయికి ఇంకా ఎదగలేదండి. ఈ పొజిషన్లో ఉండలేను ఏమో అనిపిస్తుంది, కానీ వాళ్ళ వల్లనే ఏమున్నాను ఇవాళ, వాళ్ళ వల్లనే. సో చాలా నేషనల్, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్స్లో పార్టిసిపేట్ చేశారు, అండ్ యు ఆర్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫేమస్ డిజైనర్. So no, I'm a designer andi. What is being, everybody is a designer. Being established or not, I'm yet to achieve andi. Chaala inka chaala cheyali, chaala handloom weavers kosam pan cheyali, chaala design cheyali. Maaku kuda every day is a learner's day for me. I want to learn every day andi. అంటే రోజు నాకు నేర్చుకోవాలి. ఆఫ్ కోర్స్ మీ ప్రొఫెషన్ లో రోజు నేర్చుకోవాలండి. నాకు చాలా ఇష్టం. అన్ని నాకు తెలుసు, నేను నేర్చుకున్నాను అని ఇంకా ఆ భావం రాలేదు, ఇంకా రాదు కూడా అండి. ఎందుకైతే ఎవరైనా ఇన్స్పిరేషన్ గా ఉన్నారా మీకు? ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ అండి. మా మదర్, my whole family, and the beautiful nature, and the most beautiful inspiration for me are handloom weavers and handloom weaves of India. India is చాలా రిచ్గా ఉంటుందండి కల్చర్లో కానీ, హ్యాండ్లూమ్స్లో కానీ. మనకు వెస్టర్నర్స్, వెస్టర్న్ గవర్నమెంట్స్, వెస్టర్న్ కల్చర్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవసరమే లేదు. చాలా మంది ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. చాలా ఫ్యాబ్రిక్స్ వచ్చాయి, అండ్ స్టూడెంట్స్ కావచ్చు అందరూ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద వెళ్దామని అనుకుంటూ ఉంటారు, వెదర్ ఇట్ ఈస్ ఫెస్టివల్స్ ఆర్ అకేషన్స్ ఆర్ పార్టీస్. కానీ వై మీరెందుకు హ్యాండ్లూమ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ దేర్ అట్ హోమ్. అంటే మా ఇంట్లో ఏం వండారో, ఏది బాగుండుతారో అవన్నీ చూసిన తర్వాతే నేను హోటల్కి వెళ్తానండి. అలానే నేను నా స్టేట్ ఆంధ్ర, నా స్టేట్ తెలంగాణలో ఉన్న వీవర్స్, వాళ్ళ బ్యూటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, వాళ్ళ ఎథనిసిటీ, వాళ్ళ ఎకో ఫ్రెండ్లీనెస్, వాళ్ళ కలర్ ప్యాలెట్, వాళ్ళ కల్చర్, వాళ్ళ హిస్టరీ, ఇది నేర్చుకునే వరకే నాకు ఎంత టైం అయిపోయిందో వేరే దాన్ని చూడడానికి టైం లేదండి. అయితే నాకు అంటే working with Mangalgiri, working with Pochampalli, working with Chirala, working with Srikakulam, working with a lot of weavers all over Andhra and Telangana, it is a feast. అంటే ఇంత ఆనందం, ఇంత ఈ వీవ్స్ అని నన్ను ఎంత ప్రోత్సహిస్తాయంటే నాకు వేరే చోట తిరిగి చూసే అవసరం లేదు. అయినా నేను బనారస్, కంజీవరం, చెట్టినాడ్ అన్ని వీవర్స్తో ఆల్ ఓవర్ ఇండియా పనిచేస్తానండి. ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ ఎట్ ఆల్. మన చేనేత కళా ప్రదర్శనలో ఎంత అందం, ఎంత సునీతం, ఎంత 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 బ్యూటీ ఉందో పవర్ లూమ్లో లేదని చెప్తలేనండి, నాకు నచ్చదు. సో మీరు చాలా ఇంటర్నేషనల్ షోస్లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ మన హ్యాండ్లూమ్స్కి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అంటే ఇప్పుడు చూడండి, ముందు ఇండియా అంటే 10-15 సంవత్సరాల క్రితం ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు ఎవరైనా అమెరికాలో, లండన్లో ఎక్కడైనా పోయి చూడండి, దే టాక్ అబౌట్ ఇండియన్ ఫుడ్, దే టాక్ అబౌట్ ఇండియన్ యోగా, దే టాక్ అబౌట్ ఇండియన్ ఫ్యాబ్రిక్స్. సో ఇండియా ఈజ్ ఆన్ దట్ గ్లోబల్ ప్లాటర్ వేర్ ఐ థింక్ ఇట్ ఈస్ very important for them to know our culture.
వెనెవర్ నేను ఎప్పుడైనా పోయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో చేసి వచ్చానండి. ఐ వాజ్ ద ఓన్లీ డిజైనర్ హూ డిడ్ ఎకో ఫ్యాషన్ వీక్ ఆస్ట్రేలియా అండ్ ఇట్ వాస్ ద ఫస్ట్ ఇష్యూ అండ్ ఫస్ట్ ఎడిషన్ అండ్ ఇట్ వాజ్ సో వెల్కమింగ్. ఎంతోమంది వచ్చి అసలు బట్టలు చూసేసి వాళ్ళకు కళ్ళలో నీళ్ళు ఆగలేక హగ్ చేసి ఏడవడం మొదలు పెట్టేశారు. ఓ గాడ్, వీ హ్యావ్ నాట్ సీన్ సో మచ్ ఆఫ్ కల్చర్ అండ్ హిస్టరీ. సో ఐ వాజ్ హ్యాపీ. యా, యాక్చువల్లీ వీఆర్ హ్యాపీ టు హియర్ దట్. థ్యాంక్ యూ. సో మన టాపిక్ వద్దాం ఈరోజు సంక్రాంతి కాబట్టి. సో పీపుల్ అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఉందామని ఈ 3 days అయినా ట్రెడిషనల్గా ఉందామని చూస్తూ ఉంటారు. సో ఇంతకు ముందు చెప్పినట్లు సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని ప్లానింగ్స్ ఉంటాయి 1 month ముందు నుంచి. ఎటువంటి కాస్ట్యూమ్స్లో ఉంటే బాగుంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి మొదటి పండుగ అండి, అంటే సంవత్సరంలో మొదలయ్యే మొదటి పండుగ. దీని తర్వాతే మీకు శివరాత్రి కానీ హోలీ కానీ చాలా ఫెస్టివల్స్ వస్తాయి. ఈ సంక్రాంతి స్టార్ట్స్ అంటే బేసిక్లీ మనకు సంక్రాంతి ఫస్ట్ మనకు వ్యవసాయం అయిన తర్వాత ఫస్ట్ పర్టిక్యులర్ క్రాప్ కట్ అయిన తర్వాత బేసికలీ వీ సెలబ్రేట్ సంక్రాంతి బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద హ్యాండ్ అండి. Because the agriculture money has come, so I think this is the right time where I think so people obviously look out wearing beautiful lehenga onis, amazing sarees, awesome kurtas with panchalu. అంటే మేము ఎలా చూస్తున్నామంటే ఈసారి నుంచి చూస్తున్నాము అబ్బాయిలు పంచలు దోతులు వేస్తారు. ఈసారి మేము అబ్బాయిలకు దసరా బుల్లోడు పంచలు అంటే డబుల్ డ్రేప్ పంచలు కానివ్వండి, కుర్తా చుడిదార్స్ కానివ్వండి, ఫ్రమ్ అ పేస్టల్ షేడ్ టు హాఫ్ వైట్ టు డిఫరెంట్ కలర్స్ అలా ఆలోచించుకుంటున్నాం. అమ్మాయిలకు కూడా వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ హాఫ్ వైట్స్ అండి, బికాస్ దిస్ ఈజ్ వింటర్స్. వచ్చే సీజన్ ఏమో సమ్మర్స్. ఆబ్వియస్లీ వెన్ అ గర్ల్ ఈజ్ అంటే ఒక అమ్మాయి ఇప్పుడు సంక్రాంతి కోసం ఓ లంగా ఓని కానివ్వండి, ఒక ఘాగ్రా చోలి, ఒక చీర చేయించిన తనకి సమ్మర్ నెక్స్ట్ వింటర్ వరకు రావాలా. ఒక్కసారి వేసేసుకొని పక్కన పెట్టేయడం, I don't do clothes for such people అండి. For me clothes are done very soulfully, చాలా మనసుతో చేస్తాము. మాకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా మంది వచ్చి చెప్తారు మేము ఒకేసారి వేస్తాము బట్టలు. నాకు అలా నడవదండి. అంటే డిఫరెంట్గా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఎలా వేసుకోవాలంటే యూజ్ చేయాలండి. I think నా బట్టలు ఎస్పెషలీ ఐ వాంట్ పీపుల్ టు యూజ్ ఇట్ ఆన్ డిఫరెంట్ అకేషన్స్ సో దాట్ there is more value for money. It's not coming easy. So అమ్మాయిలకు కూడా మేము an array of lehenga onilo, different kind of blouses, different kind of dupattas, basically made out of our own fabrics like Pochampalli, Narayanpet, Mangalgiri, Srikakulam, and quite a lot of fabrics which are colloquially available in our states, so that it gives an effort to a weaver to understand and relate అండి. వీవర్స్ కూడా మీరు సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ అండి. కల్నేత కార్మికులు అసలు వీవర్స్ పనిచేయరు. సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అసలు పనిచేయరు. అయినా మన ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తారు. బేసికలీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. ఆబ్వియస్లీ మాకు అడ్వాన్సెస్ ఇవ్వడు, మాకు వీవర్స్ దగ్గర నుంచి ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాడు చాలా ఇంపార్టెంట్ సెక్టర్. అయితే ఐ థింక్ ఈసారి మేము టోటలీ వీఆర్ గోయింగ్ ఆన్ హ్యాండ్లూమ్స్. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటారు. ఇంతకుముందు మీరు చెప్పారు అంటే జెంట్స్కి కుర్తాస్ వేస్తున్నాం, పంచలు వేస్తున్నాం అని చెప్పి ఓల్డ్ ట్రెండ్ని మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతున్నారని చెప్పొచ్చా? ఫ్యాషన్ ఇన్ నట్ షెల్ ఈజ్ ఓల్డ్ అండి. వాట్ ఎవర్ గోస్ బ్యాక్స్ కమిన్. ఏది వెళ్తుందో మరీ తిరిగి వస్తుందండి. అదే అంటే మనకు నాకేందంటే ఐ లైక్ అ లాట్ ఆఫ్ వింటేజ్ క్లోదింగ్. For me it is very important. If I'm walking a red carpet abroad like a London, or if I'm going for the best of the red carpets also, I like to wear my kurta pajama or I like to wear my sherwani, because that is my culture. If people like me, they like me to represent, I'll obviously represent my country and my state. So naku it's very important. So for me I don't say that no. I would obviously like to make a shirt out of Pochampalli or shirt out of Mangalgiri again handlooms. I would not like to go. So Shravan, will you please describe some kind of garments? ఎందుకంటే పీపుల్ చూస్తూ ఉంటారు ఏ ఫెస్టివల్కి ఏది వేసుకోవాలి, ఎటువంటిది సెట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. సో కొన్ని గార్మెంట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తారు. పర్లేదండి. బేసిక్లీ వాట్ ఐ థింక్ ఇట్ ఇస్ అ మస్ట్ ఇన్ ఎవ్రీబడీస్ వార్డ్రోబ్ ఇస్ అ నైస్ బ్యూటిఫుల్ వైట్ పంచా, నైస్ వైట్ పటియాలా, వైట్ చుడిదార్ అండ్ అ బ్లాక్ పంచా. వాట్ యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ అండి. If you have a Mangalgiri kurta or if you have a sherwani, you can mix and match with quite a lot of things. A regular man should have a Kolhapuri chappal, he has to have a sandal and he has to have brown shoes so that he can mix and match with a lot of stuff. For a woman, I think it's very important
to have a very nice red blouse, white lehenga, couple of lehengas in cotton, couple of lehengas in silk. Might be a basic nice white sari, black sari, red sari, which you can mix and match. సో చాలామంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది బేసిక్గా స్టూడెంట్స్ ఎక్కువగా కలంకారీ డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో అందరికీ కలంకారీ సెట్ అవుతుందంటారా? చాలా మందిని చూస్తున్నాం కలంకారీ డ్రెస్సెస్లో. కలంకారీ అంటే నాకు ఫస్ట్ ఫ్యాషన్ కన్నా ఎక్కువ వచ్చేది కంఫర్ట్ అండి. ఈజీలీ నాన్ అయనబుల్ అండి, అయన్ చేసే అవసరం లేదు. ఇట్ ఫాల్స్ వెరీ వెరీ వెల్ అండ్ ద ప్రైస్ బ్రాకెట్ ఫాల్స్ సో బ్యూటిఫుల్లీ అమాంగ్ ద టీనేజర్స్ పాకెట్స్ that it doesn't burn their pockets. So I think kalamkari ante ఇప్పుడు చూడండి మీరు, kalamkari started with bed sheets and pardas andi, then it slowly came to dupattas, then it slowly came into salwar suits, then it came into saris. Now we make jackets for French, we make European country jackets in kalamkari. I wear a lot of patialas in kalamkari. I make footwear out of kalamkari. I make kurtas out of kalamkari. We make western dresses out of kalamkari. So we have done recently a wedding which is called, they did the whole wedding in kalamkari. అంటే నాకు దాన్ని కలంకారీ కళ్యాణం చెప్పాలనిపించిందండి. అంటే అబ్బాయి కలంకారీ, ఇప్పుడు నాని వాళ్ళ వెడ్డింగ్కి కలంకారీ పని చేసుకున్నాడు. నేను చెప్పాను, కానీ నాని మీరు వైజాగ్లో పెళ్లి చేసుకున్నారు, మీరు అక్కడ నుంచి ఉన్నారు, మీరు కలంకారీ పని చేసుకోవాలంటే వేసుకున్నాడు. వాళ్ళ వెడ్డింగ్ క్రూజో మొత్తం నేనే చేశాను. ఐ మేడ్ షూర్ దట్ he wore handlooms from every, there are a lot of people and is kalamkari suitable for party wears? Exactly, you'll be seeing and you'll be seeing quite a lot of stuff. I have made kalamkari lehengas with heavy borders, heavy blouses and beautiful dupattas. It's very light, heavy, yet very different. సో చాలామంది సెలబ్రిటీస్కి కూడా మీరు డిజైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ గురించి ఒకసారి చెప్తారా? సెలబ్రిటీస్ డిజైన్ చేస్తానండి, చాలా మందికి చేశాను. మై ఫేవరెట్ ఇస్ అనుష్క, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ షీ వేర్స్ హ్యాండ్లూమ్స్ అండ్ వాట్ ఎవర్ షీ వేర్స్ ఇస్ Shravan Kumar. Prashanthi is also, she is a part of Poster Boys and she is a partner with Nani. She is also one of my favorite designers and my favorite best friend. So yeah, a couple of them are there and we have done a lot of celebrities. మేము చాలా మందికి డిజైన్ చేశాము. But I'm very happy that all these celebrities are coming forward to shake our hands wearing handlooms, which is really really heart rendering. సో సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ గార్మెంట్స్ సూట్ అవుతూ ఉంటాయి. సో జెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్, కిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఒక టైప్. సో ఎవరెవరికి హ్యాండ్లూమ్స్లోనే ఏది సెట్ అవుతుంది అంటారు? మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ఆడియన్స్ కూడా చూస్తారు. వెరైటీ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ a 6-year-old son. I think he looks very nice in a very nice pochampalli trouser with a very smart white shirt and a bow made out of Narayanpet. Or I like my daughter to wear a very smart Mangalgiri lehenga and a blouse for the occasion. Or my sister, if you see, you can see her most of the times in saris, either from Narayanpet, Gollabamma, Pochampalli or something. Because it is so beautiful and it is all about how you carry. Ante meeku it suit aitadi, meeku adi suit avvadu. Ante o designer దగ్గర వెళ్తేనే మీకు మంచి బట్టలు దొరుకుతాయి, అట్లా ఏం లేదండి. మీరు ఎలా క్యారీ చేస్తారో దానిపైన ఉంటుంది. చాలా కలర్స్ ఉంటాయండి అబ్బాయిలకు సూట్ అవ్వనివి. బట్ దే ఆర్ సో మెనీ బాయ్స్, ఐ గేవ్ దెమ్ పింక్ ఫర్ దేర్ వెడ్డింగ్, దే వర్ లుకింగ్ వెరీ నైస్. ఇట్ ఈస్ బికాస్ దే క్యారీడ్ ఇట్ విత్ లోడ్స్ ఆఫ్ ఎలాన్ అండ్ స్టైల్. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అ గ్రూమ్ కమ్స్ టు మీ, ఓ పెళ్లి కొడుకు వచ్చాడు, ఓ పెళ్లి కూతురు వచ్చింది, ఆవిడికి రెడ్ ఇష్టం లేదు, వాళ్ళకు నేను బలవంతంగా రెడ్ ఇవ్వలేను. ఎందుకైతే నాకు తెలుసుకోవాలి వాళ్ళకి ఏం అవసరం ఉందో, వాళ్ళకి ఏం అవసరం లేదు. సో బేసికలీ ఐఎమ్ రీడిఫిషన్ కుతేవార్ డిజైనర్ అండి. మీ అనుకూలంగా మీకేం అవసరం ఉందో మేము అదే చేసేస్తాం. జెంట్స్ విషయంలో మాట్లాడారు కలర్స్ గురించి. సో లేడీస్కి ఎక్కువగా కలర్స్ అంటే చాలా ఇష్టం. ఏ టైంలో ఎటువంటి కలర్స్ యూస్ చేయాలి, ఏ పార్టీకి ఏ కలర్ వేసుకుని వెళ్ళాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సడన్లీ వాంట్ టు వేర్ రెడ్ కలర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ హాట్ పింక్ ఇన్ ద మార్నింగ్. I would see, obviously I'll give you an element of red in your garment, but I'll not give you a total garment in red because it would not. But if you are a bride and you are getting married in the morning, పొద్దున్న మీ పెళ్ళి ఉంది, మీరు పెళ్లి కూతురు, మీకు రెడ్ వేసుకోవాలంటే ఆబ్వియస్లీ వేసుకోవచ్చు అండి. ఇట్స్ యువర్ ఒకేషన్ అండ్ వెడ్డింగ్, ఇఫ్ ఇట్స్ ఇండోర్, ద లైటింగ్ ఈజ్ ఈక్వల్ టు లైటింగ్ ఇన్ ద నైట్. సో దెర్ ఇస్
Specifically nothing about colors, but summer colors are different, winter colors are different, day colors are different, night colors are different, and it all depends. సో శ్రవణ్ గారు, ఫెస్టివల్ ఒకసారి పక్కన పెడదాం. ఈ ఫెస్టివల్ అయిపోగానే ఇంకా మ్యారేజెస్కి డేట్స్ ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో మెయిన్ థింగ్ బ్రైడ్ గ్రూమ్ అండ్ బ్రైడ్ ఇద్దరు కూడా ఏ శారీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి అని చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? బేసికలీ అలాట్ దిస్ సీజన్ చాలా మంది మట్టుకు బ్రైడ్స్ ఏమో ఈసారి పింక్, రెడ్, ఆరెంజ్ లేకుంటే గోల్డ్ మిక్స్డ్ సిల్వర్ వేసుకుంటారండి. కొంతమంది వెడ్డింగ్స్లో జీలకర్ర బెల్లానికి వేరేది, తలంబ్రాలకు వేరేది, మధుపరకానికి హాఫ్ వైట్, జీలకర్ర బెల్లానికి కలర్ వేసుకోవాలి అని ఉంటుంది. అయితే దే విల్ ప్లే విత్ అ లాట్ ఆఫ్ కలర్స్ లైక్ దిస్. ఫర్ సంగీత్, ఫర్ సంగీత్ అండ్ మెహందీ అండ్ అకేషన్, గర్ల్స్ ఆర్ గోన్ గో లైట్ అండి. ఈసారి ఆల్ ద లెహంగాస్ ఆర్ గోన్ బి లైట్ అండ్ కంఫర్టబుల్ బికాస్ కంఫర్ట్ ఈస్ ది కీవర్డ్ ఫర్ దిస్ సీజన్. ద బ్రైడ్స్ అండ్ ద గ్రూమ్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోన్ బి ఎంజాయింగ్ దేర్ వెడ్డింగ్. అంటే లైట్ కలర్స్ వేసుకుంటే జ్యువెలరీ ఎక్కువగా ఎలివేట్ అవ్వదు అని చెప్తూ ఉంటారు. లైట్ కలర్ కాదండి, లైట్ వెయిట్. కలర్స్ బ్రైట్ ఉండొచ్చు. ఇప్పుడు సంగీత్కి మేము వైట్ ఇవ్వలేమండి. వైట్ ఇచ్చినా చాలా బాగుంటుంది, కానీ మేము సంగీత్కి వైట్ ఇవ్వలేము. ఎవ్రీబడి వుడ్ ప్రిఫర్ అన్ ఆరెంజ్ ఆర్ అ పర్పుల్ ఆర్ అ గ్రే ఆర్ అ హాఫ్ ఆర్ అ డీప్ రెడ్ ఆర్ అ మరూన్ ఆర్ అ ఫూజియా పింక్. అంటే దిస్ కైండ్ ఆఫ్ కలర్స్ పీపుల్ వుడ్ ప్రిఫర్. ఆబ్వియస్లీ ఫర్ బాయ్ అండ్ గర్ల్, బట్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ ద బాయ్ అండ్ ద గర్ల్ టు మ్యాచ్ అండి. దే షుడ్ కాంప్లిమెంట్ ఈచ్. Together they should look like a good couple. సో ఒక 3-4 ఇయర్స్ నుంచి హ్యాండ్లూమ్ బాగా ప్రమోట్ అవుతుంది, చాలామంది హ్యాండ్లూమ్స్ యూస్ చేస్తున్నారు. సో అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి ఫ్యాషన్ ట్రెండ్స్లో ఎటువంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అప్కమింగ్ ట్రెండ్స్ వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక గౌన్ అంటే చాలా బాగా చేయరండి ఇండియన్ డిజైనర్స్. గౌన్స్ అవన్నీ చాలా బాగా చేయగలరు. బట్ బేసికలీ మనం ఒక వెస్టర్న్ డిజైనర్ ఫ్రమ్ ఇటలీ, we should not let him do a sari better than what we do. We should not forget our culture. What my suggestion would be, what we are very sure of developing, try to develop that only. I think I can design a sari very well, a lehenga very well, a anarkali very well, a sherwani very well, a bandgala very well. I don't think so I can design a gown very well. I can do it, but not as good as Westerners. So I think I like to follow my dream. For example, Anushka got married. I was so satisfied when I saw her in a red Banarsi sari. It is very, very important for her. Whichever designer has done it, it was looking very traditional. But if you happen to see a lot of other stars also in South, but when ante పెళ్ళికి వాళ్ళు గాగ్రా చోలి వేసుకోకుండా చీర కట్టుకున్నారు. సో శ్రవణ్ గారు, యాక్చువల్లీ మీ ఫ్యాషన్ షోస్లో చాలా వాటిలో చూసాము ఈ లాంగ్ ఫ్రాక్స్ కానీ లాంగ్ అనార్కలీస్ కానీ ఈ వీవర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చూశారు. అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. అది ఎలా అవుతుంది మీకు? నా కాన్సెప్ట్ ఏంటంటే మోర్ యూసేజ్ పర్ అకేషన్. ఐ వాంటెడ్ టు యూస్ 5 sarees so that my weaver will get benefited. So we came up with those kind of a designs in anarkalis where we use 5-6 sarees. Instead we use 30 meters. Once you use 30 meters, indirectly my weaver will get benefited. So we came out of an idea and thought process. We went to a particular era where we wanted to follow Indianness in the Victorian era, and we started drawing a lot of inspiration from those kind of garments. That's when we cut this anarkalis into long gowns with tube gowns, so that my weavers 5 sarees are used for 1 gown. చాలా మంది అఫ్ కోర్స్ ఫ్యాషన్ అంటే లేడీస్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చాలా మంది లేడీస్ ప్రోగ్రామ్ చూస్తూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? Clothes ante are a very important factor of life andi. I would always suggest all the ladies out there to please wear a sari and save a weaver. It is very important for you to have a woven stuff in your wardrobe. Please support our weavers. And I think so weaving material and things made hand woven are classics, which you can pass on like your wedding sari from one generation to another generation to another. Upcoming designers కి ఏమైనా సూచనలు ఇచ్చే అవకాశం ఉందా మీరు? Be true to yourself andi. Believe in originality. There is a lot of scope in being very pure andi. If you are pure, there is a lot of scope. It is not very important that you make the most expensive garment and be termed as a most expensive designer. Like I said,
there is no good or bad designer అండి. Like there is no good and bad food, there is no good and bad designer. A designer is a designer. That's what I believe. రైట్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you అండి. సో ఈ సంక్రాంతి సందర్భంగా హ్యాండ్లూమ్స్ని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసినట్లయింది. అండ్ ఆల్మోస్ట్ చాలా మంది కూడా హ్యాండ్లూమ్స్ వాడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మీ త్రూ ఇంకా చాలా మంది వాటిని తీసుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much ABN Andhrajyoti for giving me this opportunity. Sankranthi Shubhakankshalu అండి for ABN Andhrajyoti View.